హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ Y2K మదర్స్ విత్ 90s ఫుడ్. ఈరోజు మన రెసిపీ నాటుకోడి కూర. ముందుగా ఒక గిన్నెలో నాటుకోడి ముక్కలు వేసి అందులో పసుపు, నీళ్లు, ఉప్పుని వేసి 10 నిమిషాలు నానబెట్టాలి. తరువాత ఒక గిన్నె తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసి హోల్ గరం మసాలా వేయాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి తరిగినవి 4 వేసి మూత పెట్టాలి. 2 నిమిషాల సమయం తరువాత తరిగిన టొమాటో ముక్కలను వేసి మూత పెట్టేయాలి. సో ఇప్పుడు మీకు ఒక స్మాల్ టిప్, అదేంటంటే మనం వేసిన ఉల్లిపాయలు మరియు టొమాటాలు పచ్చివాసన పోవడానికి మరియు మంచిగా కుక్ అవ్వడానికి అందులో ఒక చిటికెడు అంత ఉప్పు వేసి వేయించండి. తరువాత అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలపండి. తరువాత ఒక చిటికెడు పసుపు వేసి మళ్ళీ కలపండి. అలా మూత పెట్టేసేయండి. తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న నాటుకోడి ముక్కలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసి కలపాలి. కలిపి మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి. మూత పెట్టేసేయాలి. అలా పెట్టుకున్న చికెన్ని పక్కకు పెట్టేసి ఉడకనివ్వాలి. 5 నిమిషాలకు ఒకసారి మూతను తీసి కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే మనకి చికెన్ అనేది కుక్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. తర్వాత ఆ చికెన్లోకి తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. ఆ తరువాత మనం ఆ చికెన్లోకి వేడి నీళ్ళని పోయాలి. వేడి నీళ్ళని ఎందుకు పోస్తామంటే చల్లనీళ్ళు పోసినప్పుడు ఆ ముక్క అనేది గట్టిగా ఉంటుంది. అదే వేడి నీళ్ళు పోస్తే ముక్క అనేది గట్టిగా కాకుండా స్మూత్గా ఉంటుంది. సో కుక్కర్లో వేయాల్సిన పని ఉండదు. ఆ తరువాత చివరగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి సిమ్లో పెట్టండి. ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేయాలి. అలా ఆయిల్ పైకి తేలిన చికెన్ని హాట్గా సర్వ్ చేసుకోండి. ఇప్పుడు మన నాటుకోడి కర్రీ రెడీ. సో మేమైతే రాగి సంగటితో సర్వ్ చేసుకుంటున్నాం. మీరైతే రోటీ, అన్నం, రాగి సంగటి దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.